అధ్యాయము 2 నుంచి 4వ వచనాల వరకు. నరులు దేవునికి ప్రయోజనకారులు కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి. మీ కృపా కనికరములను బట్టి వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములలోనే ఆశ్చర్యకరమైన సంగతులను వెనరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ, మరి అదేవిధంగా తండ్రులైనటువంటి ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని కృపను బట్టి ఒక ధన్యత దేవుడు దయచేసినందుకు మరి దేవునిని స్తుతించే అబద్ధులమై ఉంటున్నాము. చదవబడినటువంటి పాఠ్యభాగము మరి చదవగానే మనందరికీ అర్థమైపోయింది. నరులు దేవునికి ప్రయోజనకారులు అవుదురా? నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా అని ప్రశ్నిస్తూ మళ్ళా వెంటనే జవాబు చెప్తున్నాడు, కారు అని అక్కడ చెప్పబడింది. నరులు దేవునికి ప్రయోజనకారులు అవుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడవై ఉండుట దేవునికి సంతోషము కాదు, యథార్థమై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? మరి అంతే విధంగా మరి ఆలోచన మనము చేస్తూ ఉంటున్నప్పుడు ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో నివసించాలి అనేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. ఈ ప్రయోజనకరమైనటువంటి జీవితము నిజంగా ఈరోజు ఫాదర్స్ డే కనుక తండ్రులు తమ బిడ్డలను బహుగా ప్రేమిస్తారు. తనకు లేకపోయినా సరే తన బిడ్డలు సంతోషముగా ఉండాలి అని తండ్రి ఆలోచన చేస్తాడు, తల్లి సపోర్ట్ చేస్తుంది. వారి ఆలోచన బట్టి పిల్లలు ఒక మంచి స్థితిలో ఉండడానికి తల్లిదండ్రులు కారణమవుతారు. ఎందుకొరకు అనగా వారిని ఈ లోకంలోనికి దేవుడు వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించి లోకంలోనికి వారిని తీసుకొని వచ్చాడు కనుక వారికి తల్లిదండ్రులు ప్రయోజనకరులై ఉంటారు కూడా. చాలా సందర్భాల్లో కొంతమంది ఉండకపోవచ్చు, అది వేరే విషయము. కానీ తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు ప్రయోజనమును చేకూర్చేవారుగా ఉంటారు. అనేక రకములైనటువంటి ప్రయోజనములు, వారి మంచి భోజనము కానీ, మంచి వస్త్రము కానీ, ఒక మంచి స్కూల్ కానీ, లేకపోతే వారి వైవాహిక యమన కాలం వచ్చినప్పుడు ఒక మంచి జీవిత భాగస్వామి కానీ, మంచి ఉద్యోగము కానీ, ఏదైనా ఒక శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి. వారు లోకములో ప్రయోజనకరులుగా జీవించాలి. నేను జీవించిన నా జీవితము కంటే ఉన్నతమైనటువంటి స్థితిని వారు పొందుకోవాలి అని ఆశపడుతూ మరి లోకములో మానవుని యొక్క ఆలోచన కలిగి మరి జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు మనల విషయము కూడా అదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది అని అంటే, నా బిడ్డలు పాపములో జీవించకూడదు అని ఆలోచన చేసి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలకు సమస్తమును కలగజేసి వారిని పోషించి పెద్దవారిని చేసి వివాహాలు చేసి మరల వారి పిల్లలను పోషించేంత స్థితికి కూడా అనేకులు మనకు కనబడతారు. కానీ మనల్ని కనినటువంటి మన తండ్రి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు.
ఆయన నిన్నేది ఒక ధనము పెట్టి నిన్ను కొనలేదు, లేకపోతే ఆస్తి ఇచ్చి నిన్ను కొనలేదు. లోకంలో నీవు కావాలని ఆశపడినటువంటి దేవుడు ఆయన తండ్రితో కూడా ఉండేటటువంటి ఆ మహత్తరమైనటువంటి భాగ్యమును విడిచిపెట్టి లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణమునిచ్చి ఆయన పరమ తండ్రిగా మనకు ఈ లోకంలో అనేకమైనటువంటి మేళ్ల చేత మనల్ని తృప్తిపరుస్తున్నటువంటి వాడు. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటి అనగా, ఈ రోజుల్లో ఒక తల్లిదండ్రులను బిడ్డలు చూడడానికి ఇష్టపడడం లేదు కదా. తల్లిదండ్రులు బిడ్డలకు ప్రయోజనకరము చేకూర్చి వారికి సమస్తమును సమకూర్చిన తర్వాత కూడా బిడ్డలు ఎదిగి వారు వివాహమునందు స్థిరపరచబడిన తర్వాత వారు తల్లిదండ్రులకు ప్రయోజనకరముగా ఉండడం లేదు. మీరందరూ లోకంలో చూస్తూనే ఉన్నారు. ఇది చాలా సహజమైనటువంటిది. 90% మంది ఇదే విధమైనటువంటి ఆలోచనతో లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకొరకనగా వృద్ధాప్యం వచ్చినాక ఇక అది దేనికి పనికిరాని వారుగానే వారు చూస్తూ వారిని ప్రయోజనము లేనటువంటిదిగా ఆలోచన చేస్తూ వారిని త్రోసివేసేటటువంటి ఆలోచన కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ దేవుని ఎదుట ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నటువంటి స్థితిలో మనల్ని ఉంచినప్పుడు మనము ఆయనకు ఈ లోకంలో ఏ విధంగా ప్రయోజనకరముగా మనము జీవిస్తూ ఉంటున్నాం. ఏదైనా ప్రయోజనకరమైనటువంటిది ఉన్నదా ఏదైనా ఉన్నదా? భక్తుడు చెప్తున్నాడు, మీరెవరైనా ప్రయోజనకరులానంటే కారు అని అక్కడ తానే చెప్తూ, బుద్ధిమంతులు అనగా జ్ఞానము కలిగినటువంటి వారు తమకు తామే ప్రయోజనకరులై ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏమై ఉన్నానో ఒక ఆలోచన మాత్రము మనము మర్చిపోకూడదు. మనము క్రీస్తు కొరకు నియమింపబడినటువంటి వారము. మనము క్రీస్తుతో నింపబడినటువంటి వారము. పరిశుద్ధాత్మ అనే వరమును మనము పొందుకున్నటువంటి వారము కనుక మనము లోకములో ఎంత ప్రయోజనకరముగా మనము ఉన్నప్పటికీ నీ దేవుని యొక్క పరిచర్యలో నీవు ప్రయోజనకరముగా ఉన్నావా లేదా అనేటటువంటి ఒక ఆలోచన ఈ ఉదయకాలము చేయవలసినటువంటి అవసరత ఉంది. లేకపోతే మన జీవితము క్షేమకరముగా ఉన్నట్టుగా కనబడుతుంది. దాంట్లో ఏ లోపం ఉండదు ప్రియులారా. ఎందుకొరకనగా ఉదయం లేస్తాము, మంచిగా బ్రష్ చేసుకుంటాము, చక్కని వస్త్రాలు వేసుకుంటాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పోయే మార్గము, వచ్చే మార్గము అంత సమృద్ధిగా ఉన్నట్టుగానే ఉంటది. కానీ నీవు దేవుని ఎడల నీ కార్యములు సరి అయినవిగా లేకపోతే నీవు లోకము దృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడవే, కానీ నీ దేవుని దృష్టిలో నీవు ఏమై ఉన్నావు? ఏమై ఉన్నాం? మనం ఏమై ఉన్నాం కదా. నేను ఇంతకు ముందు అనేక సార్లు జ్ఞాపకం చేశాను కదా, ఒక వ్యక్తి మరణిస్తే వాడు మనకు ఎంత ద్రోహం చేసినా కూడా అక్కడికి పోయే చెప్తాము కదా, బా ఎంత మంచోడయ్యా అని చెప్తాము. నిజంగా ఆ సాక్ష్యం పైకి వచ్చేదేనా? పనికిరానటువంటి సాక్ష్యం కదా. లోకంలో ఏదో ఆ ముఖస్థుతి కోసము అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, బంధువులను తృప్తిపరచడానికి ఒక సాక్ష్యము చెప్పి మనుష్యుల హృదయాలను తృప్తిపరిచి వస్తాము. కానీ దేవుని హృదయాన్ని మనము తృప్తిపరచగలమా? మన మాటల చేత తృప్తిపరచగలమా? మనము చేయకూడనివి అన్నీ చేస్తూ మన దేవునికి మనము ఇష్టలముగా జీవించగలమా? ఎన్నో ప్రశ్నలు ప్రియులారా. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యోబు గ్రంథమునందు వ్రాయబడిన మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు
స్వప్రయోజనముకే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనములకే కదా పానము చేసితిరి. ఇక్కడ జకరియా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు ఎవరి ప్రయోజనము? మనకే కదా. మన శరీరము బలహీనముగా కాకుండా ఉండాలని మనకు బలము చేకూర్చడానికి తింటాము. మరియు మనము ఏది త్రాగినా అది మన శరీర ఆరోగ్యము కొరకే మనం పుచ్చుకుంటాము. కానీ దీని వలన దేవునికి ఏం ప్రయోజనము ఏమైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి స్థితి నిజంగా ఈ మధ్య కాలంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క జీవితము ఎంత క్షణమైనదో మీరు చూడవచ్చు. బెంగళూరులో ఒక IPL మ్యాచ్ అయితే ఆనందించడానికి పోయినటువంటి వారు 12 మంది చచ్చిపోయారు. వారికి తెలుసా ప్రియులారా? నిన్నటి దినమున అహ్మదాబాద్లో అందరూ సంతోషంగా లండన్ పోవాలి అని అనుకుంటే ఏమైపోయారు? ఒక్క క్షణములో వారి జీవితాలు కనుమరుగైపోయాయి ప్రియులారా, కనుమరుగైపోయాయి. మానవుని యొక్క జీవితానికి ఏమాత్రము అంటే నేను ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకగలను అని చెప్పుకునేటటువంటి స్థితి లేదు. నిన్నటి దినమున న్యూస్ వచ్చింది, మన తెలంగాణకు భారీ భూకంపము వచ్చే సూచనలు, రామగుండం కేంద్రంగా వరంగల్, హైదరాబాద్. ఇది ఈ లొకేషన్కి భారీ భూకంపము 15వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల వస్తుంది అని ఒక అంచనా వారు వేశారు. మంచి నిద్రలో ఉంటాము ప్రియులారా, ఏమైపోతాము? ఏమైనా ఉందా? మానవుని జీవితానికి ఏమైనా ఉందా? ఏదైనా గ్యారెంటీ మనము చేయగలుగుతూ ఉంటున్నామా? ఈ లోకంలో మన జీవితాలను మనము సంతృప్తి పరుచుకుంటూ జీవించడంలో తప్పు లేదు. దేవుడు ఆ విధంగా జీవించమనే ఈ సర్వలోకం మీద మానవుని అధికారిగా ఆయన నియమించాడు. కానీ ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము ప్రయోజనకరముగా లేకపోతే ఏం లాభము ప్రియులారా కదా? వరుసగా మనము ఆలోచన చేస్తే చిన్న బిడ్డలు సండే స్కూల్కి ఎంతమంది వస్తున్నారమ్మా? టీచర్ ఎక్కడ పోయినారు? ఎంతమంది వస్తున్నారు? అంతే 5, 4, 3, ఒక్కొక్కసారి ఇద్దరితోనే ఆ టీచరు ముగించుకొని వస్తూ ఉంటుంది. మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నాడు, వాడు నడవవలసిన త్రోవను వారికి ఎప్పుడు నేర్పాలి? అప్పుడే నేర్పాలి. లేకపోతే వాడు పెద్దవాడైనప్పుడు నీకు విరోధి అయి నిన్ను గుమ్మం బయట నిన్ను నిలవబెడతాడు. వాడిని నీవు ఎక్కడ నిలవబెట్టాలి? దేవుని సన్నిధిలో నిలవబెట్టాలి. అది మనము చేయడం లేదు. రెండవది వచ్చేసరికి యవనస్తుల కూడిక. ఇంతకు ముందు ఒక 10-12 మంది శనివారం వస్తే ఆరాధనలో కనబడేటటువంటి వారు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యమో తెలుసా ప్రియులారా? శనివారం ఒక్కొక్కసారి, అంతకుముందు శనివారం అయితే జోయలు ఒక్కడే వచ్చాడు, ఆ తర్వాత నోయలు వస్తాడు. ఎప్పుడన్నా వస్తే మన సెలవు ఉంటే మరి అర్మాన్ కూడా కనబడుతున్నాడు. అంతేగాని వివిధ కారణాలు, మా ఇంట్లో ఏదంటారు, లేకపోతే మా అమ్మ నాయన వద్దంటున్నారు, మాకు ఇది అన్నారు, మాకు అదన్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకునే భయం లేదు, భక్తి లేదు, ఒక నిర్విచారమైనటువంటి జీవితము గడపడానికి వారిని వారు ప్రేరేపించుకుంటూ మాకు జ్ఞానం ఉంది, మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది అని ఆలోచన చేస్తూ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు ఒక్కసారి బిడ్డ అయిపోయిందిరా నాయన అని అంటే దానికి వయసు ఉందా? లేదు ప్రియులారా, దానికి వయస్సు లేదు. నీవు ఏ సమయమైనా ఏ సందర్భమైనా నీవు దేవునికి ప్రయోజనకరముగా నీవు లేకపోతే దాని వలన నీకు కలిగేటటువంటి ప్రయోజనము ఏమిటి అనేటటువంటి ఆలోచన నీవు చేయవలసినటువంటి అవసరతను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు ఆహారము పుచ్చుకొని నా స్వప్రయోజనము కొరకే, మీరు ప్రాణము చేసిన మీ స్వప్రయోజనమే కదా. అక్కడ దేవునికి ఏ ప్రయోజనం ఉన్నది? యోబు గ్రంథకర్త ఇంకొక మాట అంటాడు చూడండి, 35వ అధ్యాయము 6-7 వచనాలు.
నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనానో తీసుకొనునా? నీవు పాపము చేసినను నీవేమైనా ఆయనకు చేసినవా? ఈ మాట ఎందుకు వ్రాయబడ్డది అని అనంటే, పాత నిబంధన కాలంలో పాపము చేస్తే ఏం చేయాలి? అర్పణ చేయాలి, బలి అర్పణ చేయాలి కదా, యాజకుని దగ్గరికి పోవాలి, ఆ విధంగా నియమించినటువంటిది చేయాలి. మనం పాపము చేసి ఇంకా దాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఈ రోమన్ క్యాథలిక్స్ లో ఒక ఆచారం ఉంటుంది వాళ్ళ మధ్యలో. ఒక సమయం ఉంటది. ఆ సమయంలో ఆ సేవకుడు ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఆయన కూర్చొని ఉంటాడు. ఆ బయట వారు లోపలి వారు బయట కనబడరు. వారి పాపములు వారు వచ్చి ఆయన చెవులో చెప్పుకొని పోవాలి. అయ్యా, మేము ఈ తప్పు చేసినామయ్యా అని ఆయన చెప్తే వారి పాపము కొరకు ఆయన పరిహారం చేయడానికి ప్రార్థన చేస్తాడు. కానీ విచిత్రం ఏందో తెలుసా? ఆయన చెవులో చెప్పేదేదో పోయి దేవుని చెవులో చెప్తే ఇంకా లాభం కదా. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో నాకు ఇంకా చాలా సమయం ఉంది, నాకు చాలా సమయం ఉంది అని అనుకుంటున్నారేమో. దేవుని రాకడకు అనేకమైనటువంటి సూచనలు ఆయన కనపరుస్తూ ఉంటున్నాడు. ఇంత తొందరగా రాకడ ఏమి రాదు, కానీ ఈ భయంకరమైనటువంటి దినములు మాత్రము రాబోతూ ఉంటున్నాయి. ఈ భయంకరమైనటువంటి దినములలో ఏ విధంగా నీ విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకుంటావు? ఏ విధంగా లోకములో నీవు జీవించగలవు? నీకున్నటువంటి విశ్వాసముతో నిజముగా ఆ అపవాదికి లొంగకుండా నీవు జీవించగలవా? ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? యవనుడా, నీ యవ్వన కాలమందు తినుము తాగుము సుఖించుము. ఇంకేంటిదట? ఒక దినం వస్తుంది బిడ్డ, అప్పుడు ఎవరికి ఏం చెప్పుకుంటావు అని అక్కడ ఆ ప్రసంగి గ్రంథకర్త ప్రశ్నిస్తాడు కదా. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్టయితే స్త్రీల సంఖ్య కదా, ఇంతకు ముందు కనీసం ఒక 10-12 మంది వచ్చేటప్పుడు ఇప్పుడు 2-3 వస్తే మహా కష్టము. నేను ఏం చేస్తానో తెలుసా? పైనుండి వచ్చి అక్కడ ఇప్పబడిన చెప్పులు లెక్క పెడతా ఉంటా. ఎంతో మంది వచ్చారు స్త్రీల కొడుక. కానీ ఎంత వేదనకరము ప్రియులారా, ఎంత బాధకరము, ఎంత దుఃఖకరము. ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? ఎవరి కొరకు నీ ప్రయోజనం కొరకే కదా నిన్ను దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. నీ స్వప్రయోజనమును దేవుడు నీకు ఇచ్చిన తర్వాతనే కదా అనేకుల కొరకు నీకు ప్రార్థించమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీ సమయాన్ని నీకే వాడుకుంటావు, దేవునికి ఇచ్చిన సమయాన్ని కూడా నువ్వే వాడుకుంటావు. ఈ లోకంలో అన్ని నువ్వు వాడుకున్నాక దేవుడు నీకు నీ యొక్క సమయం వచ్చినప్పుడు నువ్వెవడివో నాకు తెలియదురా నాయన, నువ్వు బయట ఉండు అని అంటే అప్పుడు ఏం చేస్తాము? దేవుని వాక్యం అంటుంది, అయ్యో రోధించు స్త్రీలను పిలువనప్పుడు అని అంటుంది. ఎవరున్నారయ్యా? ఎవరైనా ఉన్నారా? అందరూ తమ స్వప్రయోజనము కొరకే ఆలోచన చేసేటటువంటి వారిని నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను. అయ్యా, మీ ఇంట్లో మీ స్త్రీలు ఉంటే స్త్రీల కూడిక ఉంది పోండి అని మీరు చెప్పలేరా? మీ యవ్వన బిడ్డలు ఇంట్లో ఉంటే యవనస్తుల కూడిక ఉంది, మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకోమని చెప్పలేరా? ఇదిగో సండే స్కూల్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అని తీసుకుని వచ్చి నీ చిన్న బిడ్డలను దేవుని మందిరంలో మీరు నింపలేరా? ఎప్పుడు స్వప్రయోజనమును ఆలోచించుకుంటూ లోకంలో జీవిస్తూ పోతే దేవుని అంత్యకాలంలో మనం ఎక్కడ ఉంటాము ప్రియులారా? నీవు పాపము చేసిన ఆయన నీవేమైనా ఆయనకి ఇచ్చితివా? నీ అతిక్రమములు విస్తరించినను నీవు ఆయనకేమైనా చేసితివా? నీవు నీతిమంతుడు అయినను ఆయనకి ఏమైనా నీవు ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నాడా? ఏమైనా తీసుకుంటున్నాడా? ఏమైనా అడుగుతుంటున్నాడా? వేరే సంఘాల్లో బాగా అడుగుతారు, అది మనకు అవసరం లేదు. కానీ మన సంఘంలో ఏది కూడా అడగబడదు. బలవంతముగా కాక అది మన ఇష్టపూర్వకంగా చేసేటటువంటిది దేవుని పరిచర్య. అది ఇవ్వడమైనా, దేవుని పరిచర్య చేయడమైనా, ప్రార్థన చేయడమైనా, లేదనంటే ఇతర కార్యములు చేయడమైనా అది మన హృదయాంతరంగంలో నుండి వస్తేనే అది క్షేమకరము అనేటటువంటి ఒక ఆలోచనతో మనము ముందుకు పోవాలి. దేవుడు అంటున్నాడు, నరులు దేవునికి ప్రయోజనకరులు అవుదురా? అవుదామా యవన బిడ్డలారా?
దేవునికి ప్రయోజనకరంగా ఉందామా? ఈ లోకములో జీవించినంత కాలము దేవునికి ప్రయోజనకరముగా, దేవుని కార్యముల విషయమై ప్రయోజనకరముగా, దేవుని సువార్తను ప్రకటించుట కొరకు ఒక ప్రణాళికలు చేసుకొనుటకు సిద్ధపాటు కలిగిన ప్రయోజకులుగా ఒకవేళ మనం ఉంటామా ప్రియులారా? తల్లిదండ్రులకు మిమ్మలను చదివించినందుకు ఉద్యోగం చేసి మీరు ప్రయోజకులు అవుతారు, దేవునికి స్తోత్రము. కానీ దేవునికి ప్రయోజనకరముగా మీరు లేక మీ ఇంటిలో మీ కార్యములను మీరు చేసుకుంటూ ఉంటున్నప్పుడు మీరు శాపగ్రస్తులుగానే మిగిలిపోతారు, కానీ ఇంకా దేనికి పనికిరారు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏదో ఆ నోటి మాటగా చెప్పడం లేదు, లేఖనానుసారముగానే నేను మాట్లాడుతూ ఉంటున్నాను. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఈ లోకములోని స్థితిగతులు కొంతకాలమే మనం ఈ లోకములో ఉంటాము. ఈ కొంతకాల జీవితములలో దేవునికి నేను ప్రయోజనకరముగా ఉన్నాను అని చెప్పుకునేటటువంటి ఒక స్థితి మనము కలిగి ఉండాలి. ఇదిగో నా దేవుని ఎడల నేను ఈ కార్యము చేశానయ్యా అని చెప్పుకోవడానికి మనం ఉండాలి. దేవుని పిలుపులో నీ ఆత్మతో పాటు ఏం పోతాయట? నీవు చేసిన కార్యములు నీ వెంట వస్తాయి. ఎందుకో తెలుసా? నీవు లోపల నిలువబడ్డప్పుడు నీవు నా కుమారుడా నీవు కుడి ప్రక్కన నిలువబడు అని చెప్పడానికి నీ కార్యములు నీ ప్రక్కన నిలువబడి ఉంటాయి. నీవు ప్రయోజనకరముగా దేవునికి లేనట్లయితే దాని వలన ఏమి ప్రయోజనము అనేటటువంటి ఒక ఆలోచన మరి మనము చేయవలసిన వారముగా ఉంటున్నాము. లోకములో అనేక స్థితిగతులు ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, లేకపోతే ఉద్యోగ స్థితి ఉంటుంది, లేకపోతే నానా రకములైన ఇబ్బందులు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, లేకపోతే ఇంకేదో ఉంటాయి. ఆదివారము ఎన్నెన్నో ఉంటాయి కదా. ఆ దరిద్రానికి వచ్చే ఆదివారమే అన్ని వచ్చి ఆ రోజే పడతాయి. పోకపోతే వానితోని బాధ, ఈ మందిరానికి రాకపోతే ఈయనతోని బాధ అన్నట్టు ఉంటుంది కదా. కానీ నీవు ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు ఏదైనా ఆలోచన చేయి, నీవు భోజనం చేసినా పానం చేసినా నీ దేవునికి మహిమ కలగాలి. ఆ మహిమ కలిగేటటువంటి కార్యము నీవు ఆలోచించి చేయి. అది మంచిదా చెడ్డదా అని నీకు తెలియచేయడానికి నీ దేవుడు నీ ప్రార్థనలు వినడానికి ఆయన చెవుల నీ వైపు ఎల్లప్పుడూ వచ్చి ఉన్నాడు. కానీ ఈ ప్రయోజనకరము కానటువంటి దాని విషయము మానవుడు పరుగులెత్తుచు ఈ లోకయాత్రను తాను ముగించు ఉంటున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనము. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునో అని వారు చెప్పారు. ఎవరు చెప్తారయ్యా? ఎవరు చెప్తారు? ఇంతకు ముందు చదువుకున్నటువంటి వాక్య ప్రకారం మేము ఆయనను గురించి ప్రార్థన చేయడం వలన మాకు ఏం లాభం? మన సంఘంలోనే ఈ మాట చాలా మంది అన్నారు. మీకు తెలుసో లేదో? అంటే వాళ్ళు గృహంలో అనుకుంటారు, కానీ అది నాకు దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేస్తుంటున్నాము, మాకేం లాభం కలిగింది ఆయనతోని అన్నవారు ఇక్కడ చేసుకొని ప్రభువా నన్ను క్షమించమని ఒక్కసారి అడుగుకోండి. ఎందుకో తెలుసా? నీకు లాభము కలగడానికి ప్రార్థన చేయమనడం లేదు. నీవు లాభము కలగడానికి నీవు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు నీకు కూడా ఇస్తాడు. దానికి లాభం అవసరం లేదు. నీవు ఆహారం గురించి వస్త్రము గురించి నీవు చింతించకము అని అంటున్నాడు దేవుడు. అది లాభము కిందికి రాదు ప్రియులారా. కానీ మానవుడు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు? ప్రార్థన చేయడం వలన మాకేంటిది? ఏటిది మాకేంది కదా? మాకేంది? నీవు ప్రార్థన చేయటం వలన దేవుడు నీకేమి ఇస్తున్నాడు? నిత్య జీవమును ఇస్తూ ఉంటున్నాడు. నీకు జీవ కిరీటమును ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఇదిగో నేను వెళ్తున్నాను, నీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉంటున్నాను. నేను చోటున నీవు కూడా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఎట్లా ఉండాలయ్యా? నీవు దేవదూతల వల్ల ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. నీవేమనుకుంటున్నావు? నీకు స్వర్ణ కిరీటము పెట్టాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఉన్నతమైన స్థలంలో నిన్ను నివసింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు.
మనమేమి కోరుకుంటున్నాము? ఈ లోక సంబంధమైనటువంటి స్థితి యందు మనము లాభమును కోరుకుంటున్నాము. దేవుడు ఆ లాభమును ఎప్పుడో మనకిచ్చాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఎప్పుడైతే నీ నోటితో నా దేవుడు నా యేసు అని నీవు ఒప్పుకొని నీవు బాప్తిసం పొందావో అప్పుడే ఆ సంపూర్ణమైనటువంటి లాభము దేవుడు నీ జీవితంలో అనుగ్రహించాడు. ఆ లాభమును మరచిపోయి నువ్వు ఇంకా ఏదో లాభము కావాలని నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు. దానిని బట్టే దేవుడు అంటున్నాడు, నరులు దేవునికే ప్రయోజనకరులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథకర్త అంటాడు, నీవు జ్ఞానివైన ఎడల ఆ జ్ఞానము నీకే లాభము. 9వ అధ్యాయం 12వ వచనములో ఆయన మాట మాట్లాడతాడు, నీవు జ్ఞానివైన ఎడల ఆ జ్ఞానము నీకే లాభమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరించాలి, ఇంకెవడు ఏమి చేయడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయ కాలము మనమందరము మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి కొద్ది కాలం, ఇప్పటికీ కొంతమందికి 30, 40, 50 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుని కొరకు నేనేమైనా ప్రయోజనకరంగా ఉన్నానా? దేవునికి ప్రయోజనకరంగా ఉన్నానా? నేను నిన్నటి నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, ప్రభువా, ఒకవేళ ఈ భూకంపము నిజంగా నీ ఆజ్ఞ లేకుండా అయితే కలగదు, కానీ ఒకవేళ కలిగితే ఎంతమంది ఎత్తపడతారు? ఎంతమందిని ఎత్తపడతాం? నిజంగా ఎత్తపడే ఆలోచనలో మనం ఉన్నామా? ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. 147వ కీర్తన 10వ వచనంలో ఉంటది. ఆయనకు మన యొక్క బలము అవసరం లేదు, మనము దేవునికి ప్రయోజనకరముగా ఉన్నామా లేదా అనేటటువంటి ఆలోచనతోనే మనము ముందుకు కొనసాగాలి. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. మన మాటల చేత ఆయనను ఆయాస పెట్టుచున్నాము. మన మాటల చేత ఆయనను ఆయాస పెట్టుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, మన మాట, మన నోటి మాట, మన ఆలోచన ఎట్లా ఉండాలి? దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి, దేవునికి న్యాయమైనటువంటిదిగా కనబడాలి. కానీ మన నోటి మాట ఏ విధంగా ఉందట? ఆయనను ఆయాస పెట్టేటటువంటిదిగా ఉన్నది అని మలాకి గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. దేవునిని ఆయాస పెట్టి ఆయన నుండి లాభము పొందుకోవాలని ప్రార్థన చేస్తాము. ఇక దొరుకుతుందా? ప్రియమైనటువంటి వారులారా, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవండి. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యం ఆడజాలను, మేము కలిసి న్యాయ విమర్శనకు పోలేము. కాబట్టి ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యము ఆడజాలను అని యోబు గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. కీర్తనకారుడు 133లో అంటాడు, యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? మనం ఎందుకు నిల్చున్నామో తెలుసా? ఎందుకు నిల్చున్నామో తెలుసా? దేవుడు మనల్ని కనిపెట్టి ఇక ప్రత్యేకించి మనల్ని చూడడం లేదు, కాబట్టి మనము నిలవబడి ఉన్నాము. యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము విమర్శించుకోవాలని మరి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆ మాట యోబు గ్రంథంలో రాయబడ్డది. చూడండి, 34వ అధ్యాయము 23, 24వ వచనము.
విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. ఒక్కనిని న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము విచారణ చేయుటకు దేవునికి అగత్యము లేదు. దేవుడు మనల్ని విమర్శించడం లేదు కాబట్టి మనము బ్రతికి ఉంటున్నాము. ఎప్పుడు విమర్శిస్తాడు? ఒక తీర్పు దినం ఉంది, ఆ దినము వరకు ఈ కార్యములు నెరవేర్చబడాలి అని, ఆ తీర్పు దినము కొరకు ఈ కార్యములన్నీ సిద్ధపరచబడి ఉంటున్నవి అనేటటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు ఇంకేం భద్రపరుస్తూ ఉంటున్నాడు? నీ కన్నీళ్లను కూడా ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు. నీ తీర్పు దినము కొరకు నీ క్రియలన్నీ ఏ విధంగా భద్రపరుస్తూ ఉంటున్నాడు? నీవు ఇతరుల కొరకు, లేకపోతే నీ రక్త సంబంధుల కొరకు, లేకపోతే నీ సంఘము కొరకు, నీ ప్రియుల కొరకు, అనేకులైనటువంటి వారి క్షేమము కొరకు నీవు గారుస్తున్నటువంటి కన్నీళ్లు కూడా ఆయన భద్రపరుస్తున్నాడు అని ఒక విషయాన్ని మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు 12:14లో, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ఆయన ఏం చేస్తాడట? తీర్పులోనికి తీసుకొని వస్తాడు. అంటే మంచి చేసినా చెడు చేసినా ఈ లోకంలో మనము జీవిస్తూనే ఉంటాము. కానీ మనల్ని దేవుడు ఆ విమర్శ చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఎందుకొరకు అనగా, ఒక కాలము వస్తుంది, ఆ కాలము వరకు నేను వేచి ఉండాలి అని దేవుడు ఆ సమయము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకోసమే అంటాడు, గూఢమైనది అంటే ఎవరికి తెలవనటువంటిది, అంతరంగములో చేసేటటువంటి పాపము, లేకపోతే చీకటి క్రియలను కూడా ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు ఎక్కడికి? తీర్పులోనికి తీసుకొని వస్తాడు. మనము దేవుని సన్నిధిలో మనము చేయవలసినటువంటి క్రియలను చేయరానివి చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఏ విధంగా దేవునికి ప్రయోజనకరమైన వారముగా మనం ఉంటున్నాము. ఒకసారి ఆలోచన చేద్దాము ప్రియులారా. జీవితకాలము దేవుడు బహుగా ఇచ్చాడు, ఇంతవరకు సమృద్ధినిచ్చాడు, సంతృప్తి పరిచాడు, ఆశీర్వదించాడు, నెమ్మది, శాంతి, సమాధానములను మనకు దేవుడు అనుగ్రహించి ఉంటుండగా, ఇదిగో నా దేవుని కొరకు నేనొక ప్రయోజనకరమైన వాడినిగా ఉంటాను. దేవుని లేఖనం అంటుంది, నరులు ప్రయోజనకరులు కారు అని అంటుంది. ప్రభువా, ఇదిగో నేను నీకు ప్రయోజనకరమైన వాడను. ఇదిగో మోషే నీకు ఏ విధంగా ప్రయోజనకరముగా నడిచాడో నేను ఆ విధంగానే ఉన్నాను. యెహోషువ వలె నేనున్నాను, ఎలీషా వలె నేనున్నానయ్యా. ఇదిగో నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా. మనం ఎప్పుడైనా చెప్పగలుగుతూ ఉంటున్నామా ప్రియులారా? ఎప్పుడైనా మనము దేవునికి ప్రయోజనకరముగా ఉంటున్నామా? మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి ఎప్పుడు ప్రయోజనకరముగానే ఉంటాము. ఎందుకో తెలుసా? అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకో తెలుసా? మన శరీరాన్ని మనం బహుగా ప్రేమించుకుంటాము. దీనికి మంచి వస్త్రము కావాలి, మంచి ఆహారము కావాలి, మంచి తైలము కావాలి, మంచి హెయిర్ స్టైల్ కావాలి, మంచి కళ్ళద్దాలు కావాలి, ఇంకా సూటబుల్ గా ఉండాలి. దీనికి క్రీములు కావాలి, ఫేస్ పౌడర్లు కావాలి, ఫేషియల్ కావాలి, ఇంకా నానా రకములైనటువంటివి అన్నీ దీనికి కావాలి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యులముగా మనము దేవుని ఎదుట ఒక నిజమైన మనుష్యులముగా దేవుని ఎదుట మనము కనబడుతూ ఉంటున్నామా? దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించి లోకములో పంపినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఆదాము అవ్వకు ఇచ్చారు. ఆయన ఏ స్థితిని ఇచ్చాడు? తన స్వరూపమునిచ్చాడు, తన పరిశుద్ధతనిచ్చాడు. కానీ మానవుడు స్వరూపమును కోల్పోలేదు, కానీ పరిశుద్ధతను కోల్పోయాడు. ఇప్పటికీ ఆ పరిశుద్ధత మానవునిలో లేనందుననే దేవుని యొక్క స్వరమును మానవుడు వినలేకపోతూ ఉంటున్నాడు. అందును బట్టి మానవుడు దేవునికి ప్రయోజనకరమైన వాడుగా ఉండలేకపోతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపం ఇప్పటికీ మనలో ఉంది, ఎక్కడికి పోలేదు. ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించి ఆ స్వరూపంలోనే ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడుగా చేస్తాడు. కానీ ఈ స్వరూపము ఏదైతే ఉందో, ఈ స్వరూపము మట్టిలో ఏమైపోతుంది? మట్టిగా కలిసిపోతూ ఉంటుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినము నాకు బరియల్ గ్రౌండ్లో ఒక సమాధి కట్టడానికి వాళ్ళ ప్రియులు భర్త చనిపోయాడు, భార్య ఫోన్ చేసి సమాధి కట్టండి అని చెప్పినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అమ్మ ఆ సమాధి ఇంకా కొద్దిగా లోపలికి తవ్వి అక్కడి నుంచి మా వాళ్ళు కట్టుకుంటూ వస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం చింతపడకండి అని చెప్తే ఆ వ్యక్తి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు ఏం అడుగుతున్నాడో తెలుసా? పక్కన ఉండే వాళ్ళ తల్లిని ఫోన్లో ఆమె మాట్లాడుతుంది, వాళ్ళ కుమారుడు అంటున్నాడు, అమ్మ ఆ బాక్స్ అట్లనే ఉందా, డాడీ శరీరం ఉందేమో అడుగు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఎంతకాలం ఉంటుంది ప్రియులారా? శరీరం కోసము బహుశ్రమ పడుతూ ఉంటున్నాము, కానీ ఆత్మ సంబంధమైన మనుష్యులముగా దేవుని ఎదుట నిర్దోషులముగా నిష్కలంకులముగా కనబడడానికి మనం ఆశపడడం లేదు. ఎప్పుడైనా నీ భార్యను స్త్రీల కూడికకు పో అని నీవు చెప్పావా? ఎప్పుడైనా నీ భర్తను ఇదిగో అక్కడ ఆ గృహ దర్శనం ఉంది పో అని నీ భర్తను ఎప్పుడైనా చెప్పావా? పోనీ నీ పిల్లల్ని ఎప్పుడైనా తీసుకొని వచ్చి సండే స్కూల్లో వదిలిపెట్టారా? యవనస్తులారా మీరు ఇంట్లో ఎందుకున్నారని తల్లిదండ్రులు ఎప్పుడైనా చెప్పారా? ఏ విధంగా మీరు ప్రయోజనకరులు? ఏ విధంగా? నేనేం నిందించడం లేదు ప్రియులారా, లోకంలో ఉన్న స్థితిని నేను చెబుతూ ఉంటున్నాను. మనం ఏ విధంగా ప్రయోజనకరము, ఏ విధంగా దేవునికి మనము ప్రయోజనకరముగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నాము. నీ పనులుంటే ప్రత్యేకించి పక్కన పెట్టండి, అది అవసరం లేదు. పనులు లేక నీవు ఇంట్లో ఉండి కూడా దేవుని సన్నిధిలో నీవు కనబడలేదా? నీ ఆశీర్వాదమును నేను శాపముగా మార్చదను అని సెలవిచ్చాడు. నీ శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు నీ ఆశీర్వాదమును శాపంగా కూడా మార్చగలడు. ఆ శాపం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీరు చూశారో లేదో, నేను అనుభవించినటువంటి వారిని అనేక మందిని నేను చూసి వారి జీవితాన్ని బట్టి ఆ సమయంలో వారి గురించి నేను సాక్ష్యం కూడా మాట్లాడలేదు. చాలా మంది నేను సేవకుని కాబట్టి సాక్ష్యం మాట్లాడమంటారు, నేను సాక్ష్యము మాట్లాడను. వారి జీవితం గురించి నాకు తెలిస్తే నేను సాక్ష్యం మంచోడు అని నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి? నేను నా దేవుని ఎదుట నేను మనుషులకు నేను అబద్ధం చెప్పాలా? దేవునికి తెలియదా? వారి క్రియలు ఎటువంటివో తెలియదా? ఏ విధంగా మంచోడయ్యా అని చెప్తాము? దేవుని ఎదుట అబద్ధమాడడానికి నీవు ఆశపడుతూ ఉంటున్నావా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమైనటువంటివి. ఒక హేయమైన క్రియను నీవు మనుషులను సంతోషపరచడానికి, దేవుని ఎదుట హేయమైన క్రియను చేయడానికి నీవు ఆతురపడుతూ ఉంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపము, దేవుడిచ్చినటువంటి ఈ స్వరూపము ఏదైతే ఉందో ఇది కొంతకాలమే, కానీ ఆత్మ సౌందర్యము ఎల్లకాలము ఉంటుంది. ఆ దానితోనే నీవు నీ దేవునితో సహవాసము చేయగలిగేటటువంటి వాడవుగా నీవు ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చిన్న బిడ్డలు కానీ యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే, నీవు ఇతరులకు ఏ విధంగా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నావో నీ దేవునికి కూడా నీవు ప్రయోజనకరముగా ఉండడానికి ప్రయత్నం చేయి. మిగిలిన జీవితం ఎంత ఉందో గడిచిపోయింది, ఇక మళ్ళా తిరిగి రానటువంటి ఆ జీవితం గురించి ఆలోచించకు. పౌలు గారు అన్నారు, ఏమంటాడు ఆయన? ఇదిగో వెనుకున్నవి మరిచి ఏం చేద్దాము, ముందున్న వాటి కొరకై వేగిర పడతాం. ఇక జరిగిపోయిన దాని గురించి ఎందుకయ్యా? గడిచిపోయిన కాలం ఎందుకు? నేను రాలేకపోయాను, ఇది అది ఈ కారణాలు మనకెందుకు? ఇక రాబో జీవిత కాలంలో నా దేవునికి నేను ప్రయోజనకరముగా నేను ఉంటానయ్యా అని ఒక్క నిర్ణయం నువ్వు తీసుకోవాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ నిర్ణయము దేవుడు ఈ సమయంలో మనకి ఇచ్చాడు అని అంటే అర్థమేందో తెలుసా? మనం ఇంకా వినగలిగినటువంటి చెవులు కలిగిన సజీవులముగా ఈ ఉదయకాలము ఉన్నాము కాబట్టే మనము వినగలుగుతున్నాము. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఇదిగో ఈ ఉదయకాలమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఈ సజీవమైనటువంటి స్థితి ఈ శరీరానికి లేకపోతే, ఈ శరీరాన్ని ప్రేమించగలిగినటువంటి నీ బిడ్డ, కొడుకు, తల్లి, భార్య, బిడ్డ ఎవ్వరు కూడా ఉండరు ప్రియులారా. ఎవ్వరు ఉండరు. మీరు అనుకుంటున్నారేమో, అబ్బా నా భార్య ఎంత ప్రేమిస్తుంది, ఒక్క 24 గంటలు దాటిన తర్వాత నీ దగ్గరికి, నీ శరీరం దగ్గరికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు.
ఈ శరీరం కొరకైనా మనం ఇంత ప్రయాసపడుతూ ఉంటున్నాము. శరీరం కేవలము నిష్ప్రయోజనము. ద్వితీయోపదేశకాండం మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నీకు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడయ్యా? ఇంకా ఏమీ అడగడం లేదయా. దేవుడు అంటున్నాడు నీ మేలు కొరకే. అది కూడా ఆయన కొరకు కాదు, ఆయన కొరకు ప్రయోజనకరమైనటువంటిది కాదు. ఆయన అంటున్నాడు కేవలము నీ మేలు కొరకే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? ఏమీ అడగడం లేదు కదా ప్రియులారా. ఏమీ అడగనటువంటి దేవునికి నీవు ప్రయోజనకరముగా నీవు లేకపోతే ఏం లాభం? కాబట్టి ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. మనము ఒక ఉన్నతమైనటువంటి మనుష్యులముగా ఈ లోకంలో ఉన్నాము. ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనం ఉన్నాము. కానీ ఆ శ్రేష్టత్వాన్ని మనము నిలుపుకుంటున్నామా లేదా అనేటటువంటిదే ఇక్కడ ప్రశ్న. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వల్ల నీవెందుకు భ్రష్ట సంతానమైతివి అని దేవుడు అడగకముందే మనము నిజంగా దేవుని దాసులముగా, ఆయన ప్రయోజనకరమైన వారముగా మనము యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఒక మాట చెప్తారు. మనం ముగించు చూడండి. 17వ లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనము. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడని. ఇక్కడ ఏం చెప్పాలి? మొత్తం చేయాలి. దేవుని పని సమృద్ధిగా చేసిన తర్వాత ఏం చెప్పుకోమంటున్నాడు లోకంలో? మేము చేయాల్సిన చేయలేము, ఇంకేం చేసినాం మేము అని చెప్పుకోవాలి అని అంటున్నాడు. మేము ఏం చేయలేదు నీ సన్నిధిలో. కానీ మనం ఏం చెప్పుకుంటాము? చేయనివి కూడా చేసినట్లు చెప్పుకుంటాం కదా. కానీ సమస్తము చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన నీ దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము అని చెప్పుడి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులకు ఆయన నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులకు మనము ఎంత ప్రయోజనకరంగా ఉన్నామో వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి వారికి తెలుసు. నాకైతే తెలియదు. కానీ నేను అడిగేటటువంటిది ఏంటనంటే, మనము దేవునికి ఎంత ప్రయోజనకరముగా మనమున్నాం, మన జీవితము ఎంత ప్రయోజనకరముగా ఉన్నది. నా దేవుని కొరకు నేను ఏమైనా చేయగలుగుతూ ఉంటున్నానా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎందుకో తెలుసా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. గలతీ 6:7. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు పిల్లారా. కానీ నీవు ఏదైతే చేస్తూ ఉంటున్నావో దాని ఫలితం మాత్రము నీవు ఖచ్చితంగా అనుభవించాలి. అందరు అనుకుంటారు ఈ న్యాయ విమర్శ పరలోకం పోయిన తర్వాతనో నరకము అని అనుకుంటారు. దేవుడు నరకం అక్కడ పెట్టాడు, ఇక్కడనే పెడతాడు. ఇక్కడ మొత్తం నరకము అనుభవించిన తర్వాతనే ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాం. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ, నేను నేరడిలో ఉన్నప్పుడు, చాలా అందమైనటువంటి స్త్రీ, తాను చేయని క్రైస్తవ స్త్రీగా ఉంటూ చేయరాని కార్యములు సమస్తము చేసింది. ఎందుకో తెలుసా? తనకున్నటువంటి సౌందర్యమును బట్టి. ఒక స్థితి వచ్చింది, మా ఇంటి పక్కనే, మేము ఇట్లా ఉంటే మధ్యలో రోడ్డు, ఆ పక్కన ఆంటీ ఇల్లు. ఆమెను డోర్ తెరిచి మాట్లాడే పరిస్థితి లేనటువంటి ఒక దినము వచ్చింది. ఏం దినమో తెలుసా? ఆమె కాళ్ళు, 2 కాళ్ళు కులిపోయి దాంట్లో నుంచి పురుగులు వస్తున్నాయి, వాసన వస్తుంది.
తన బిడ్డ ఒక్కతే బిడ్డ, ఆమె కూడా పోవడానికి ఇష్టం లేదు. ఏం దుర్భరమైనటువంటి స్థితి అది. నేను అనుకున్నాను, ప్రభువా నరకం ఎక్కడో ఉండదు, నరకం ఎక్కడో ఉండదు, నరకము ఇక్కడ నీవు అనుభవించిన తర్వాతనే మరలా నీ ఆత్మకు, శరీరానికి భూలోకములో నరకము, ఆత్మకు అక్కడ నరకం. కాబట్టి రెండు నరకాలు మనం అనుభవించాలి. మనకు అవసరం లేదు ప్రియులారా. మనము దేవుని బిడ్డలము, మనము దేవునితో సహవాసము చేసిన వారం, దేవునితో నమ్మకమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ మనల్ని పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయనతో సహవాసము చేసిన వారముగా, పరిశుద్ధులముగా, పరిశుద్ధత కలిగి, జ్ఞానముతో నింపబడి, ఇదిగో తండ్రి నీవు చెప్పిన కార్యములు చేశాము, ఇదిగో మేము దాసులమయ్యా, మేము బాసులము, ఎన్నటికీ కాలేము అనేటటువంటి ఒక హృదయం నుండి వచ్చినటువంటి మాట ద్వారా దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని నీ దేవుని హెచ్చించి ఆయనను ఘనపరచండి. ఎందుకొరకనగా దేవుడు ఎన్నడూ కూడా వెక్కిరింపబడడు. నీవు చేసే కార్యము మరలా నీ జీవితములలోనికి తిరిగి ప్రాప్తిస్తుంది. అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ కార్యమును చూసి మనము బాధపడే దినము కంటే ఈ దినమే శ్రేష్టమైనది. దేవుడు రేపటిని గురించి నీకు తెలియచేయలేదు. ఏ దినము ఎట్లుంటుందో మనకు తెలియదు కనుక దేవుడు ఇప్పుడు సజీవుల లెక్కలో ఉంచాడు కనుక ఈ దినమే దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయనతో కొనసాగడానికి ఒక నిబంధన చేసుకున్నాము. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.